ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నానికి భారీగా పుంజుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణిస్తున్నాయి. సెన్సెక్స్ 1500 పాయింట్ల మేర లాభాల్లో కదలాడుతుండగా నిఫ్టీ 23,700 పాయింట్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. ఇక ఎటర్నల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, భారత్ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విప్రో, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నానికి భారీగా పుంజుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణిస్తున్నాయి. సెన్సెక్స్ 1500 పాయింట్ల మేర లాభాల్లో కదలాడుతుండగా నిఫ్టీ 23,700 పాయింట్ల దిగువన ట్రేడ్ అవుతోంది. ఎటర్నల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, భారత్ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విప్రో, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాల్టి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శేషు గారు నమస్కారం. నమస్తే. ఏంటి సార్ ఇవాల్టి మార్కెట్ మీద ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి? ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ మన మార్కెట్ మీద ఎలా ఉందంటారు? గ్లోబల్ మార్కెట్స్ పరంగా అంటే ఈ రోజు మనకి చాలా వరకు ఏషియన్ మార్కెట్స్ లో ఒక ర్యాలీ చూసామండి. సో దానికి అనుగుణంగా మన మార్కెట్స్ కూడా ఈ రోజు పాజిటివ్ గా ఓపెన్ అయింది. అయితే అక్కడ నుంచి ఇంకా అంటే స్ట్రాంగ్ గా అంటే ఒక దశలో అంటే స్టార్టింగ్ ఇంత ర్యాలీ వస్తుందని అనుకోలేదు ఈ రోజు. అయితే దానికి భిన్నంగా మార్కెట్స్ లో ఒక 420 పాయింట్స్ ర్యాలీ అనేది ప్రస్తుతానికి చూస్తున్నాము. అంటే డే స్టార్టింగ్ నుంచి కూడా కంటిన్యూస్ గా నిఫ్టీ పెరుగుతూ న్యూ హైస్ కి అంటే ఇంట్రాడే పరంగా న్యూ హైస్ కి వెళ్తూ రీసెంట్ హైస్ అంటే మనకి కరెక్షన్ తర్వాత గతంలో కూడా ఇదే లెవెల్ కి వచ్చింది. ఇక్కడ నుంచి నిఫ్టీ కరెక్ట్ మళ్ళీ 22,000 బ్రేక్ అయింది. ఈ ట్రేడ్ వార్ కారణంగా మళ్ళీ బ్యాక్ టు 23,800 లెవెల్స్ కి విత్ ఇన్ అంటే ఇదంతా కూడా ఒక 1 మంత్ లోనే జరిగిపోయింది అనమాట. పట్టము పెరగడం. సో చాలా ఫాస్ట్ గా మార్కెట్స్ రికవర్ అయినాయి. సో ఓవరాల్ గా నేను కూడా ఇది ప్రస్తుతం లెవెల్ ఏదైతే ఉందో అంటే 23,800 అనేది చాలా చాలా నిఫ్టీకి అటు ఇంతకు ముందు మనకి ఏదైతే సపోర్ట్ ఉందో అదే ఇప్పుడు రెసిస్టెన్స్ గా అవుతుంది. ఈ జోన్ 23,800 నుంచి 24,000 అనమాట. దీన్ని సక్సెస్ఫుల్ గా దీన్ని క్రాస్ చేసి దాని పైకి వెళ్తేనే మనకి ఫర్దర్ గా నెక్స్ట్ రోజుల్లో ఒక ర్యాలీ ఉండొచ్చేమో. ఒకవేళ అది లేని పరిస్థితిలో మళ్ళీ కొంచెం ఇక్కడ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. అయితే గ్లోబల్ మార్కెట్స్ పరంగా ఇప్పుడు మార్కెట్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. అయితే గ్లోబల్ మార్కెట్స్ పరంగా ఇంకా నేను కూడా అక్కడ సెల్లింగ్ అనేది కొనసాగొచ్చు. మన మార్కెట్స్ మాత్రం గ్లోబల్ మార్కెట్స్ తో పోల్చుకుంటే అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. గత 6-7 నెలలుగా మన మార్కెట్స్ వీక్ ఉంది. గ్లోబల్ మార్కెట్స్ స్ట్రాంగ్ ఉన్న టైంలో ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ రివర్స్ అయింది. అవి వీక్ ఉంటున్నాయి, మనకి ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్ గా చెప్పొచ్చు ఏంటంటే మార్కెట్స్ అయితే స్టేబుల్ గా బై అండ్ డిప్స్ అని చెప్తానండి.
శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి, శేషు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ శేషు సార్ గారికి నమస్కారం సార్. సార్ నారాయణ భుజాల వచ్చేసి మీరు 900, 800 ఉన్నప్పుడు చెప్పారు సార్. ఇప్పుడు బాగా రిటర్న్ వచ్చింది సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ. అదేవిధంగా సార్ ఇప్పుడు హాస్పిటల్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కిమ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా? అదేవిధంగా సార్ స్టాండర్డ్ గ్లాస్ లైట్స్ ఇది లాంగ్ టర్మ్కి పికప్ చేసుకోవచ్చా ఇది తగ్గినప్పుడల్లా? ఈ రెండింటిని గురించి చెప్పండి సార్. అదేవిధంగా సార్ ఇప్పుడు గ్రావిటా అనేది ఈ రేట్ లో కొనుక్కోవచ్చా లాంగ్ రన్ కి? గ్రావిటా కంపల్సరీగా చెప్పండి సార్. స్టాండర్డ్ గ్లాస్ సార్. ఓకే అండి, గ్రావిటా గురించి గతంలో మనం చెప్పామండి. గ్రావిటా చాలా తక్కువలో అంటే తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు చెప్పాము. అది కూడా చాలా సూపర్ స్ట్రాంగ్ గానే ఉంది. మార్కెట్స్ ఆగితే చాలు స్టాక్ ముందుకు వెళ్తుంది అనమాట. ఈ రోజు కూడా 4% ర్యాలీ అనేది చూస్తున్నాము. సో ఈ రీసైకిల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి మంచి భవిష్యత్తు మన ఇండియాలో ఉంది. మరి ముఖ్యంగా ఇటువంటి గ్రావిటా లాంటి స్టాక్ కి. సో రిజల్ట్ కూడా చూడండి మీరు, మంచి రిజల్ట్స్ రీసెంట్ డిసెంబర్ అంటే ఇంకా మనకు రిజల్ట్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సో ఈ నెంబర్స్ మనం కూడా బాగానే రావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ డిసెంబర్ చూసుకుంటే అంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే దగ్గరగా 240 crores రెవెన్యూస్ లో మనకి పెరగడం చూసాం. 240 crores రెవెన్యూ పెరిగాయి అంటే దగ్గరగా 28% రెవెన్యూస్ పెరిగాయండి. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో అంటే గ్రోత్ ఆ విధంగా ఉంది. సో ఓవరాల్ గా గ్రావిటా మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. ఇంకా స్టాండర్డ్ గ్లాస్ గురించి అడిగారు. స్టాండర్డ్ గ్లాస్ అనేది రీసెంట్ గా ఐపీఓకి వచ్చిన కంపెనీ అండి. సో దీనికన్నా మనకి ఇదే స్పేస్ లో చాలా అంటే లైక్ జిఎంఎం ప్రాడ్లర్ కానివ్వండి దీనికన్నా తక్కువకి దొరుకుతున్నాయి. అంటే వాల్యుయేషన్స్ పరంగా దీనికన్నా తక్కువ వాల్యుయేషన్స్ కి దొరుకుతుంది. కాబట్టి స్టాండర్డ్ గ్లాస్ ని ఈ రేట్ లో వద్దని చెప్తానండి. ఇంకా స్టాండర్డ్ గ్లాస్ అనేది ఇంకా కిందకి రావడానికి అవకాశం ఉంది. దీనికన్నా మీరు జిఎంఎం ప్రాడ్లర్ వైపు వెళ్ళమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు చేస్తున్నారు విజయవాడ నుంచి. శ్రీనివాసరావు గారు మాట్లాడండి శేషు గారితో. నమస్తే శేషు గారు. నమస్తే అండి. నమస్తే చెప్పండి. గోల్డ్ ఈటీఎఫ్ ఉన్నాయండి. యావరేజ్ 67 రూపాయల్లో తీసుకున్నాను. ఇప్పుడు 80 ఉంది కదా, దాన్ని సేల్ చేసుకోమంటారా హోల్డ్ చేయమంటారా? ఏ స్టాక్ అన్నారు? గోల్డ్ ఈటీఎఫ్స్ అండి. గోల్డ్ గురించి అడిగారు అంతే కదండి? అవునండి. గోల్డ్ 67 రూపాయలు తీసుకున్నాను ఈటీఎఫ్స్. ఇప్పుడు 80 రూపాయలు ఉంది. 80-30 అలా ఉంది. గోల్డ్ చేయమంటారా అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? కంటిన్యూ చేయండి అండి. ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తున్నాం చాలా స్ట్రాంగ్ గా గోల్డ్ లో మనకి అప్రిసియేషన్ చూస్తున్నాము. కాబట్టి ప్రస్తుతానికి మీరు కంటిన్యూ చేసుకోండి. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయండి. ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అడిగారు, బట్ కొంచెం వెయిట్ చేయండి. అంటే నేను కూడా అట్లీస్ట్ ఒక ఫ్యూ మంత్స్ మీరు వెయిట్ చేసి అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయాలని చెప్తాను. సార్ ప్రజెంట్ ఐటీ స్టాక్స్ సిచ్యువేషన్ ఏంటి సార్? ఐటీ స్టాక్స్ రీసెంట్ గా బాగా భారీగా పడ్డాయండి. ఓవరాల్ గా ఐటీ సెక్టర్ అంతా కూడా పెద్ద కంపెనీస్ నుంచి చిన్న కంపెనీస్ అన్ని వరకు కూడా బాగా పడ్డాయి. ఈవెన్ ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా మనకి విప్రో మేము చూస్తే టాప్ లూజర్ గా నిఫ్టీలో ఉంది. ప్రస్తుతానికైతే నేను ఐటీ స్టాక్స్ దూరంగా ఉండమని చెప్తానండి. ఐటీ స్టాక్స్ కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే గతంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు బెటర్ అయిందంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ కాదు. ఈ మాట నేను ఈ రోజు కాదు, గత 2 ఏళ్లుగా 3 ఏళ్లుగా చెప్తున్నాను. మధ్యలో పెరుగుతాయండి కానీ అవి సస్టైన్ కావు. సో మధ్యలో పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ లేని పరిస్థితులు ఇప్పుడు చూడండి, విప్రో కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ బ్యాక్ టు కిందకు వచ్చేసాయి. కాబట్టి ఐటీ స్టాక్స్ మీద నేనైతే ఈవెన్ లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా పాజిటివ్ గా అయితే లేదు. బాగా పడినప్పుడు కొంచెం పెరుగుతాయండి. అది ఆబ్వియస్ గా జరుగుతూ ఉంటుంది. అది మామూలే. అట్లా కాకుండా ఓవరాల్ గా మీ ఆలోచన ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయితే రిటర్న్స్ పరంగా దీనికన్నా వేరే సెక్టార్స్ లో మీకు రిటర్న్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ రోహిత్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రోహిత్ గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ ఏంటి చెప్పండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా దగ్గర ఐడియా ఫోర్జ్ అది షేర్స్ ఉన్నాయి సార్. నేను 55% లాస్ లో ఉన్నాను. సో అవి యాక్చువల్ గా హోల్డ్ చేయొచ్చా లేకపోతే మళ్ళీ సేమ్ ప్రైస్ రావడానికి టైం పడుతుందా? అండ్ అగైన్
ఫ్రెష్ గా 20,000 ఉన్నాయి. అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? అంటే ఆల్రెడీ షేర్స్ ఉన్నాయి, ఇంకా కొనొచ్చా? ఫ్రెష్ గా యావరేజ్ చేసుకోవచ్చా? ఇంకో స్టాక్ ఏమన్నారండి? హెచ్డిఎఫ్సి యావరేజ్ అండ్ ఐడియా ఫోర్జ్ 55% లాస్ లో ఉంది. ఐడియా ఫోర్జ్ మీరు రీసెంట్ అంటే ఒక 2023లో ఐపీఓకి వచ్చిందండి. సో ఆ టైంలో మీకు అంటే మీకు బాగా దీని మీద అసలు అంటే ఈ స్టాక్ మీరు ఎందుకు కొన్నారు నాకైతే అర్థం కాలేదండి, ఎందుకు కొన్నారో ఏంటో. బట్ ఏదైనప్పుడు కూడా ఇటువంటి స్టాక్ దూరం ఉండాలండి. నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న పొజిషన్స్ ని మీరు కంటిన్యూ చేసి ర్యాలీస్ లో ఐడియా ఫోర్జ్ లో ఎక్కువ ఎగ్జిట్ కాండి. బెటర్ ఏంటంటే మీరు ఎగ్జిట్ కావడం అనేది ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ 50% లాస్ లో ఉందా అంటున్నారు. సో చూస్తుంటే అట్లే కరిగిపోతుందండి. కొన్ని ఫండమెంటల్స్ ఏమన్నా ఉన్నాయంటే ఫండమెంటల్స్ పరంగా ఏం లేదండి. చాలా చాలా ఫండమెంటల్స్ వీక్ గా ఉన్నాయి, అసలు వీక్ గా ఉన్నాయి. అసలు ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళకూడదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఏదైనా తెలిస్తే బాగా కంపెనీ గురించి అవగాహన ఉంటే వెళ్ళాలి తప్ప ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళకూడదు. ప్రస్తుతానికి హోల్డ్ చేసి మార్కెట్ పెరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ అప్ ట్రెండ్ లో అంటే ఆల్రెడీ అప్ ట్రెండ్ ఇండెక్స్ పరంగా అప్ ట్రెండ్ లో ఉంది. ఇమ్మీడియట్ స్మాల్ క్యాప్ అప్ ట్రెండ్ కొంచెం మీరు పుల్ బ్యాక్ ర్యాలీ ఒక 15% 20% పెరగచ్చు. పెరిగినప్పుడు ఎగ్జిట్ తీసుకోండి. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని కంటిన్యూ చేసుకోండి. దాని గురించి పెద్ద కంగారేం లేదు. మనకి లాస్ లో ఉన్నా కూడా ఫ్యూచర్ లో అంటే లాస్ లో ఉండదు, మీరు ప్రాఫిట్ లో ఉంటారు. రీసెంట్ గా అది పెరుగుతూనే ఉంది. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే రీసెంట్ గా బ్యాంక్స్ బాగా పెరుగుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. సో బ్యాంక్స్ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. ప్రస్తుతానికి అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ రంగారావు చేస్తున్నారు. రంగారావు గారు మాట్లాడండి. శేషు గారితో మీకున్న డౌట్ అంటే చెప్పండి. అమర్రాజా బ్యాటరీస్ 335 ఉన్నాయండి. టాటా పవర్ 438 ఉన్నాయి. డివిసి రోజు ఎందుకు పడిపోతుంది? ఉంటే బయటికి రావచ్చా? ఈ మూడు గురించి చెప్పండి. అమర్రాజా ఇంకోటి అండి 1335 అండి. కరెక్ట్ అండి. అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? లంకా ముంచుకుందామనే సమానం. మరి సార్ కంటిన్యూ చేసుకోండి అండి. అమర్రాజ్ టాటా పవర్ అండి, టాటా పవర్ కూడా కంటిన్యూ చేసుకోండి. టాటా పవర్ లో కూడా మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేసుకోండి. టాటా పవర్ అమర్రాజా కంటిన్యూ చేసుకోండి. దివి ల్యాబ్స్ అయితే కొంచెం మీరు దివి ల్యాబొరేటరీస్ లో మీరు ప్రాఫిట్స్ ని ఇప్పుడు రిజల్ట్స్ కూడా బాగానే ఉండొచ్చేమో. కొంచెం దివి ల్యాబ్స్ లో మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకొని ఫార్మాలో ఉండండి. వేరే కంపెనీకి షిఫ్ట్ కావడం బెటర్ అండి నా ఉద్దేశం ప్రకారం. సార్ కోరమాండల్ ఫర్టిలైజర్ గురించి అడుగుతున్నారు. కోరమాండల్ ఫెర్టిలైజర్స్ గురించి నేను గతంలో అది బిలో 1000 ఉన్నప్పుడు బాగా స్ట్రాంగ్ గా మనం చెప్పడం జరిగింది. సో ఎంత మార్కెట్ లో ఒక పానిక్ సెల్లింగ్ ఉన్నా కూడా కోరమండల్లో ఎటువంటి సెల్లింగ్ లేదు, ముందుకే వెళ్ళడం చూస్తున్నాము. సో ఇప్పుడు కూడా పాజిటివ్ గానే ఉన్నామండి. కాకపోతే ఏదంటే మళ్ళీ మాన్సూన్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి మనకి మాన్సూన్ ప్రెడిక్షన్స్ స్టార్ట్ అవుతాయి. సో నెక్స్ట్ మంత్ ఎండింగ్ లో మన ఇండియాలో మే ఎండింగ్ కి కరెక్ట్ గా అయితే మే ఎండింగ్ కి కేరళలో మాన్సూన్ రావాలి. సో మాన్సూన్ కరెక్ట్ టైంకి వస్తుందా, ఆర్ డిలే ఉందా, లేకపోతే నార్మల్ మాన్సూన్, ఇవన్నీ మనకి తెలియదు. సో అట్లీస్ట్ ఐఎండి మనకి ఏంటంటే నెక్స్ట్ హాఫ్ లో నెక్స్ట్ మంత్ హాఫ్ అంటే 15th అట్లా ప్రిడిక్షన్ స్టార్ట్ అవుతాయి. అంటే మాన్సూన్ ఎలా ఉంది అనే అంశాలు, అది చాలా ఇంపార్టెంట్ వీటికి ఫెర్టిలైజర్స్ కంపెనీస్ కి. సో మాన్సూన్ బాగుంటే ఇంకా నేను కూడా ఫర్దర్ ర్యాలీ ఉంటుంది. ఒకవేళ మాన్సూన్ బాగాలేకపోతే మాత్రం ఈ ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్నింటిలో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడు మాన్సూన్ బాగలేదు అంటే బాగుంది అంటే కంటిన్యూ అవుతుంది. ఓవరాల్ గా అసలు కోరమండల గురించి భయపడాల్సిన అవసరం లేదు, హోల్డ్ చేయమని చెప్తాను. కాలర్ ఉన్నారు, వెంకట్ కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు మాట్లాడండి. శేషు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా దగ్గర ఎన్ఎండిసి అండ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ప్రాఫిట్ లో ఉన్నాను. ఈ రెండు సెల్ చేసి ఎన్సిసి కొనుక్కోవచ్చు సార్ ఫ్రెష్ బయింగ్, ఎందుకంటే అమరావతి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది అంటున్నారు. సో ఎన్సిసి కన్స్ట్రక్షన్స్ కొనుక్కోవచ్చు నాగార్జున కన్స్ట్రక్షన్. ఎన్సిసి ఒకటి ఫస్ట్ ఏ రెండు అమ్మేసి అన్నారండి? జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అండ్ ఎన్ఎండిసి. ఎన్ఎండిసి అయితే మీకు స్లోగా ఉంటుందండి. ఏం పెద్ద దీంట్లో ఏమి మనకి మీరు చూసే ఉంటారు, ఏం పెద్ద ఏమి అంటే టైం వేస్ట్ అనేది కార్యక్రమం తప్ప మీకు ఎన్ఎండిసిలో పెద్దగా రిటర్న్స్ పరంగా వచ్చినది ఉండదు. సో ఎన్సిసికి వెళ్ళడం బెటర్ అండి, బెటర్. ఎన్సిసికి మీరు షిఫ్ట్ కాండి, ఎన్ఎండిసి అమ్మేసి ఎన్సిసికి షిఫ్ట్ అయిపోండి. నెక్స్ట్ కాలర్ అంజనీ చేస్తున్నారు. అంజనీ గారు మాట్లాడండి శేషు గారితో. నమస్తే శేషు గారు.
నా దగ్గర నమస్తే. రెగ్యులేట్ షేర్స్ ఉన్నాయండి. అవి పెద్దగా ఇంక్రీజ్ అవ్వలేదు. నేను 2650లో కొన్నాను. సో ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. కొంచెం దాని గురించి మీరు చెప్పగలరా? అంటే ఫర్దర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా? పిడిలైట్ అనేది అంటే ఒకప్పుడు మొనోపలి స్టాక్ కింద దీన్ని మనం కన్సిడర్ చేసేవాళ్ళం అన్నమాట. అయితే రీసెంట్ డేస్ లో దీంట్లో కూడా బాగా కాంపిటీషన్ పెరిగిపోయింది, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎక్కువైపోయారు. సో తద్వారా ఈ మొనోపలి అంటే మెయిన్ ఇండియాలో మెయిన్ బిజినెస్ ఏదైతే ఉందో అంతా కూడా దీనికి వస్తుంది అన్నట్లుగా ఉంది. బట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కొన్ని ఏషియన్ పెయింట్స్ ఏ విధంగా దెబ్బతినిపోయిందో. ఏషియన్ పెయింట్స్ డీ గ్రోత్ కి వచ్చేసింది అనమాట. కొన్ని స్టాక్స్ మన ఇండియాలో ఇన్ని రోజులు చాలా స్ట్రాంగ్ గా ఉన్న అంటే గ్యారంటీడ్ అనుకునే స్టాక్స్ అన్ని కూడా పడుతున్నాయి. సో పిడిలైట్ విషయానికి వస్తే మరీ అంత ఇప్పుడు ఇమీడియట్ గా అయితే అంత నెగిటివ్ అయితే లేదు. రీసెంట్ నెంబర్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే మీరు పిడిలైట్ ని ఉంచి స్లోగా ర్యాలీస్ లో ఎగ్జిట్ కావడం బెటర్ అండి. ఇట్లా పెరుగుతున్నప్పుడే ఎగ్జిట్ తీసుకోండి, ప్రస్తుతానికి ఉంచండి. బట్ ఓవరాల్ నా సలహా ఏంటంటే న్యూ హైస్ కి వెళ్ళినప్పుడు అంటే 3-4 దాటి ఒక 3-6 అట్లా వెళ్ళినప్పుడు 3-6 3-8 దాకా వెళ్ళినప్పుడు వెళ్తుందని చెప్పలేము. బట్ మీరైతే ఎగ్జిట్ తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందంటే అండి, స్టాక్ మార్కెట్ అని కాదు, మీ ఆలోచనలు ఎలా ఉండాలి అంటే పరిస్థితి తగ్గట్టుగా మారాలి. ఒకప్పుడు అంటే ఓకే ఫెడిటిక్ ఎంసీలు ఇవన్నీ దీని వేరండి, మన పిడిలైట్ అనమాట. ఇంకా అయితే అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలా మంది ప్లేయర్స్ వచ్చేసారు కాబట్టి ఏంటంటే కాంపిటీషన్ పెరుగుతుంది. మార్జిన్ ఫస్ట్ కాంపిటీషన్ పెరిగినప్పుడు మార్జిన్ పెరుగుతూ ఉంటుంది, ఫస్ట్ సెకండ్ డీ గ్రోత్ ఉంటుంది. సో ఇవన్నీ మనం ప్రిడిక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే పిడిలైట్ ని మీరు ఓవరాల్ గా ర్యాలీస్ లో మీరు ఎగ్జిట్ తీసుకొని వేరే స్టాక్ కి షిఫ్ట్ కాండి. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి, శేషు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. ప్రెసెంట్ రేట్ లో ఎన్సీసీ ఒకటి మోరిపల్లి ల్యాబ్స్ ఒకటి తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఏంటండి ఫస్ట్ హెచ్సిసినా? ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్స్ ఒకటి, మోరిపల్లి ల్యాబ్స్ ఒకటి. నాగార్జున గురించి ఇప్పుడే చెప్పామండి. నాగార్జున మీద మేము పాజిటివ్ గా ఉన్నాము. సో లాంగ్ ఉద్దేశం ఉంటే మీరు తీసుకోండి. ఇప్పుడు మనకి రీసెంట్ గా కూడా ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ అయింది. కొత్త ఆర్డర్స్ కూడా ఎన్సీసీకి రావడం చూస్తున్నాము. కాబట్టి లాంగ్ టర్మ్ కి ఎన్సీసీని మీరు తీసుకోవచ్చు. ఇంకో స్టాక్ ఏమన్నారండి మీరు? కాల్ కట్ అయింది సార్. నెక్స్ట్ కాలర్ హరి చేస్తున్నారు. హరి గారు మాట్లాడండి, శేషు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. వోల్టామ్ ట్రాన్స్ఫర్ ఉన్నాయి సార్, వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్, అవి హోల్డ్ చేయమంటారా ఇంకొంచెం యావరేజ్ గా చేసుకోవచ్చా సార్? ఉన్న పొజిషన్స్ ని మీరు కంటిన్యూ చేసుకోండి. అంటే ఒకటి చాలా మంది ఏంటి అంటే వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్స్ మంచిదే, బాగానే ఉందండి. అంత అద్భుతమైన గ్రోత్ అయితే లేదు కానీ బాగానే ఉంది. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, ఇటువంటి కంపెనీస్ కి మంచి ఫ్యూచర్ పరంగా ఇండియాలో ఉంది. లాంగ్ టర్మ్ ముందు ఉద్దేశం ఉంటే మీరు కంటిన్యూ చేసుకోండి. కాకపోతే అంటే కొంత యాడ్ కూడా చేసుకోవచ్చు స్లోగా. మీరు కొంత రీసెంట్ గా దగ్గర 50% పైన కరెక్ట్ అయిందండి. 50% కరెక్ట్ అయింది. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం కిందకి డౌన్ సైడ్ ఉండవచ్చు, మళ్ళీ ఒక 6000 లెవెల్స్ కూడా రావచ్చు. బట్ స్టార్ట్ కొంచెం బై చేసుకోమని చెప్తాను ఎలా అంటే. నెక్స్ట్ కాలర్ అరుణ చేస్తున్నారు. అరుణ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటి చెప్పండి. హలో అండి, నా దగ్గర ఏషియన్ పెయింట్, ఇండిగో పెయింట్స్ అండ్ ఆకోజో పెయింట్స్ 3 షేర్స్ ఉన్నాయండి. అయితే దీంట్లో ఏవి ఉంచుకోవడం బెస్ట్ అండి, ఏవి ఎగ్జిట్ అవ్వడం బెస్ట్ చెప్పగలరా? యాక్చువల్గా ఏషియన్ పెయింట్ నాది 2300 అండి, ఆకోజో పెయింట్స్ 3300 అండి, ఇండిగో పెయింట్స్ 1300 ప్రైస్ రేంజ్ లో ఉంది. ఏషియన్ పెయింట్స్ ఎగ్జిట్, ఇండిగో పెయింట్స్ ఎంతలో ఉన్నారండి? హలో, కాల్ కట్ అయింది సార్. అయింది కదన్న. ఇండిగో పెయింట్స్, అకోజ్ నోబల్ గురించి అడిగారు. ఓవరాల్ గా పెయింట్ సెక్టర్ పరంగా బాగా డౌన్ ట్రెండ్ లో ఉందండి. స్టాక్స్ అన్ని పెయింట్ స్టాక్స్ లో అన్నిట్లో కూడా పెద్దగా రెవెన్యూస్ జంప్ అనేది రావటం లేదు. ఎందుకంటే దీనికి 2 కారణాలుగా చెప్పొచ్చు. ఇంతకుముందు ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సో బిగ్ ప్లేయర్స్ తో పాటు
అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో కూడా బాగా కాంపిటీషన్ ఉంది. దీంతో పాటు అంటే బిల్డర్స్, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసే కంపెనీస్, బిల్డర్స్ అందరూ కూడా అంటే ఇప్పుడు సపోజ్ ఏషియన్ పెయింట్స్ కొనాలి అనుకోండి, దానికంటే తక్కువకి అంటే 30%, 40% తక్కువకి క్వాలిటీ అందించే కంపెనీస్ చాలా ఎక్కువ పుట్టుకొచ్చాయి అనమాట. వాటి వైపు పెద్ద పెద్ద బిల్డర్స్ కాస్ట్ తగ్గించే ఉద్దేశంతో వెళ్తున్నారు. సో అందుకు మనం చూస్తున్నాం ఈ పెద్ద కంపెనీస్ అన్నిటికి కూడా బాగా రెవెన్యూస్ లో గ్రోత్ అనేది తగ్గింది. కాబట్టి ఓవరాల్ గా పెయింట్ ఇండస్ట్రీలో 3 కంపెనీస్ ఉన్నాయి. ఉన్న వాటిలో అకోజ్ నోబల్ పర్లేదండి. ఏషియన్ పెయింట్స్ అయితే మీరు తీసేసుకోండి, ఎగ్జిట్ తీసేసుకోండి. ఇన్ని మీరు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక పెయింట్ లో ఉండాలి అంటే అకోజ్ నోబల్, ఇండిగో పెయింట్స్ లోనే ఉండండి. ఏషియన్ పెయింట్స్ లో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తున్నానండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.